సో అందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఇక్కడ వాటర్ ఫాల్, కొత్తపల్లి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనమైతే ఇక్కడనే పడుకున్నాం నైట్ టెంట్ వేసుకొని వాటర్ ఫాల్ చూద్దామని. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ, మాటలు కూడా రావట్లేదు. దగ్గర కొండలు ఉన్నాయి. సౌండ్ వస్తుంది ఆ వాటర్ ఫాల్ది. ఇప్పుడు వాటర్ ఫాల్లో మునగాలన్నా కూడా చలి బాగా పెడుతుంది ఇక్కడ. అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. మునగాల వద్దా అనేది ఆలోచిస్తున్నాం. నైట్ మాత్రం ఘోరంగా చలి పెడుతుంది అసలు. మన టెంట్ అయితే ఎక్కడ వేసినాము, మాటలు రావట్లేదు. సో ముచ్చట ఏంటంటే వాటర్ ఫాల్కి ఆగుదాం అనుకున్నాం కదా, సో ఆగట్లేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా వాళ్ళు ఓపెనే చేయలేదు. ఎంత దాదాపు 10:30 అట్లయితుంది అంటున్నారు. మరి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. దొబ్బుకుంటే ఇలా ఆడ వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి అరకు వ్యాలీ వెళ్తున్నాం. అరకు వ్యాలీ ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపు 70 కిలోమీటర్స్ వస్తుంది. మరి 70 కిలోమీటర్స్ ఈవినింగ్ వరకు వెళ్తామా లేదా అనేది చూడాలి. హైదరాబాద్. ఈ రోడ్ మొత్తం అలానే ఉంటుందా? రోడ్డు మొత్తం అంటే అక్కడక్కడ మీకు ఇదేస్తారు, తారేసారు. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఎక్కడికి పాడారా? 15 కిలోమీటర్లు. అక్కడ వరకు రోడ్ అలానే ఉంటుందా? మధ్యలో పాడే వరకు కొంచెం ఇలా ఉంటుంది. పాడే వరకు కరెక్ట్ బాగానే. రైడింగ్ ఏమి సైకిల్ రైడా ఏంటి? సైకిల్ రైడ్ అంటే కడప నుంచి రోడ్డు. నేను మహబూబ్ నగర్ నుంచి. అది మహబూబ్ నగర్, తెలంగాణ, మహబూబ్ నగర్. ఓకే ఓకే. సో రైడ్ స్టార్ట్ చేసింది అయితే హైదరాబాద్ నుంచి. ఇలాగ మీరు ఎక్కడ పాడేరు నుంచి? పాడేరు నుంచి అరకు వెళ్తున్నాం. పాడేరు నుంచి అరకు నుంచి బొర్రా కేవ్స్ ఉంటుంది. బొర్రా కేవ్ చూసుకొని వైజాగ్ వెళ్దాం. విశాఖపట్నం నుంచి పూరి జగన్నాథ్. అక్కడి నుంచి కలకత్తాలో ఎంటర్ అవుతాం. కలకత్తా మళ్ళీ పాయింట్ కలకత్తా చూసుకొని మన 7 సిస్టర్స్ ఉంది కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఓకే ఓకే. అవి చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇలా వెళ్తాం మన ఉత్తరాఖండ్ సైడ్ కేదార్నాథ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ కిందికి హైదరాబాద్, తెలంగాణ. మీరు ఏదైనా కంపెనీయా లేకపోతే మీరు ఓనే? మొత్తం ఓనే. ఎక్స్పెండిచర్ అంతా ఓనే. మీరు ప్రొఫెషన్ ఏం చేస్తారు? ఎంతమంది ఇలాగా మీరు రైడింగ్? ఇప్పుడైతే ముగ్గురం వెళ్తున్నాము. ఇంకో అబ్బాయి మధ్యలో కలిసిండు విజయవాడలో. మీరు ఇద్దరం అయితే హైదరాబాద్ నుంచి కలిసి వచ్చాము. హైదరాబాద్ నుంచి సైకిల్ మీద. ఓకే. ఇంకా ఇంకో అతను విజయవాడలో కలిసింది కదా, అతను జ్యోతిర్లింగాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కేదార్నాథ్ టైము ఏంటి దర్శించడమా? లేదు, ఇండియా మొత్తం తిరగడం, సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేయడం. ఇండియా మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేయడం. ఎక్స్ప్లోర్ అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ అట్లాంటివి ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో పెడతాను. అచ్చా. ఓకే ఓకే. ఆల్రెడీ కెమెరా ఇది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుందా? లేదు, మనం రికార్డ్ చేస్తేనే అవుతుంది. ఇదేం కంపరా నాయన, ఘాటీలు దాటినాం. ఘాటీలు దాటితే ప్లేన్ ఉందంటున్నారు. ప్లేన్ ఉంటే మంచి రోడ్ ఉంటుంది అనుకున్నా, కానీ రోడే లేదు అసలు. చూస్తురుగా ఇట్లా రోడ్ ఉన్నది. ఈ రోడ్ మీద సైకిల్ ఏడ వెళ్తుంది, ఏమి కథ?
15 కిలోమీటర్ వరకు అట్లే ఉందంట. తొక్కుకుంటూ వెళ్ళాలి, చాలా కష్టం. తొక్కుకుంటూ వెళ్తే రిమ్ అనేది బెండ్ అయిపోద్ది. మళ్ళీ ఎక్కడ చేయాలంటే విశాఖపట్నం వెళ్ళాలి. ఇక విశాఖపట్నం దాదాపు 200 ఉంటుందో 150 ఉంటుందో ఇక్కడ నుంచి తెలియదు, కానీ కష్టం ఉందబ్బా. ఘాటీలు ఉన్నప్పుడు రోడ్లు ఉన్నాయి, డౌన్ ఉన్నప్పుడు రోడ్లు లేవు. ఇది పరిస్థితి. ఈ అమ్మాయి ఇటు సైడ్ మొత్తం రోడ్లు అవుతున్నాయి, తొక్కడానికి అసలు వీలు అవ్వట్లే. టైర్ బెండ్ అవుతుంది తొక్కినానుకో. నైటు తినలే, ఉదయం తినలే, ఎప్పుడు తినలేదురా బాబు. ఇప్పుడు మధ్యాహ్నం తినాలా గట్టిగా. పాడేరు వెళ్ళాలి. పాడేరు ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉందంట. కెమెరా కూడా సరిగా పట్టుకోవడానికి వస్తలేదు నాకు. ఎంత దొబ్బాలి, దొబ్బి 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 నాయన. ఇది మొత్తం రోడ్లు అవుతున్నాయి, కన్స్ట్రక్షన్స్. చూసుకోండి, ఆ గుట్ట మీదకి వెళ్ళి దుబ్బుకుంటూ వస్తాం. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. సో మొత్తానికి ఘాట్ రోడ్లు అయితే దాటేసి పాడేరులో అయితే ఉన్నాం. ఇప్పుడు ఏదైనా తినేసి వెళ్ళిపోవాలా. ఏంద్రా నాయన, ఏం ఇక్కడ వెజ్ అయితే ఏం కనిపించట్లేదు, మరి తిందా ఉంటుంది. ఇప్పటికే అయితే మన ఘాట్ రోడ్లు 110 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. అడవి మొత్తం ఇక్కడ ఆపుతుండ మనోడు, ఇక్కడ తిందామా అనేది. బా वेज नॉन वेज उसमें तो वेज होगा ना. अरे यहाँ पे है रे वेज नॉन वेज. चलो తినేసి కలుద్దాం బాయ్. ప్రజెంట్ అయితే మనం పాడేరులో ఉన్నాం. ఇక్కడ తినేసి ఇక్కడైతే బయలుదేరుతున్నాం. దాదాపు ఇక్కడ నుంచి అరకు వచ్చేసి 40 to 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుంది అని అంటున్నారు, మరి చూద్దాం బాగుంటుందా లేకుంటే అట్లే రోడ్ ఉంటుందా మనకైతే తెలియదు. నేషనల్ హైవే అవుతుందని అన్నారు, కానీ చూడాలి. ఇక మనం వెళ్తేనే కదా మనకు తెలిసేది. చూద్దాం. ఈరోజు ఎలాగో అరకు చేరుకోవాలి. 2 రోజులు అవుతుందబ్బా. ఇట్లా రాకుండా డైరెక్ట్ విజయవాడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అరకు మేము. ఇప్పటికీ ఘాట్ రోడ్లు ఉన్నాయని చూద్దామని వచ్చేసినాం, కానీ ఘాట్ రోడ్లు పెద్ద పనే చేసింది మాకైతే. సో ఇక్కడ నుంచి అరకు 42 కిలోమీటర్స్, బొర్రా కేవ్ 78 కిలోమీటర్స్, విజయనగరం 126 కిలోమీటర్స్. చూడాలి. అరకు అయితే 42 వస్తుంది, బొర్రా కేవ్ 78. మెయిన్గా ఈ రెండుకి అయితే మనం వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళిపోవాలి. బొర్రా కేవ్స్ అయితే ఎలాగైనా ఈరోజు వెళ్ళిపోవాలి. సారీ, బొర్రా కేవ్స్, అరకు అయితే ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోవాలి మనం. చూస్తురుగా. సో మొత్తానికి రోడ్లు అయితే సూపర్. ఇక్కడ అసలు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరామ్సే పోతున్నాం. సూపర్ అంటే సూపర్ రోడ్లు. నేషనల్ హైవే అంట ఇది, నేషనల్ హైవే. చూసుకోవచ్చు, చుట్టుపక్కల కూడా ఇంకా కొండలే ఉన్నాయి, కానీ ఘాటి మాత్రం ఎక్కడా లేదంటున్నారు. మరి సూపర్ రోడ్లు అయితే బాగున్నాయి. నా సైకిల్కి అయితే ఎలాంటి హాని రావద్దు అని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. రావద్దు. సో ముందర చూసుకోవచ్చు, వాళ్ళైతే రీల్స్ తీస్తున్నారు రోడ్ మీదనే. డాన్స్ రీల్ అనుకుంటా. హైదరాబాద్ నుంచి బ్రో రీల్సా? రీల్ తీస్తున్నారు మన వాళ్ళు. ఫేమస్ అవ్వాలని అందరికి ఉంటుంది. బికు ఇప్పుడు రోడ్ మంచిగా ఉంది, గాలి ఏమో మా సైడే వస్తుంది. ముందరికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. ఘాటి
తప్పింది అనుకున్నాం, మళ్ళీ కచ్చే రోడ్ వచ్చింది, కచ్చే రోడ్ తప్పింది అనుకున్నాం, హైవే వచ్చింది, హైవే మీదనేమో ఇట్లా రోడ్డు గాలి 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 రిటర్న్ దొబ్బుతుంది. సో టోల్ గేట్ తగిలింది. అరకు వెళ్ళే రోడ్లో, పాడేరు నుంచి అరకు వెళ్ళే రోడ్లో టోల్ గేట్ అయితే తగిలింది. ఈ టోల్ గేట్ వింతగా ఉంది కొద్దిగా. హాయ్ బ్రో, హాయ్ హాయ్. కెమెరాని చూసి అందరు ఎక్సైట్మెంట్గా అవుతున్నారు. హాయ్ 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 హాయ్. కానీ ఇక్కడ ప్లేస్ బాగుంది కొద్దిగా. ఏమంటారు, అక్కడ ఘాటులు కదా, ఇక్కడైతే ఘాటులు లేవు. కొండలు అయితే ఉన్నాయి కానీ ఘాటులు లేవు. మరి నైస్. మన సైడ్ ఉన్నట్టు ఇక్కడ ఒక స్కూల్, గర్ల్స్ స్కూల్ ఇది. भाई फोटो ले रहे हैं हमारा. जय हिंद जय हिंद. ఇలా చేయాలంట అన్నకి. మీ అమ్మ ఎంత దొక్కినా అరకు వస్తలేదు. చూసుకో, చూడండి గుట్టలు ఇంకా ఎట్లున్నాయో. ఇక్కడ ఈ రోడ్ మీద వస్తుంటే అసలు లదాఖ్లో వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది అసలు. ఎందుకంటే చెట్లు ఎక్కువ లేవు ఇటు సైడ్. మొత్తం ఇక ఇట్లాంటి కొండలే ఉన్నాయి. ఏం చేయాలి, వాటర్ బి లేవు ఇక్కడ. ఎక్కడ హోటల్ బి దొరకట్లేదు ఈ రోడ్లో కూడా. విశాఖపట్నం నుంచి వెళ్ళింటే అన్న మంచిగా అవుతుండేనేమో మాకు. ఇటు నుంచి అయితే అసలు హోటల్ ఎక్కువ దొరకట్లే, ఏమీ దొరకట్లే బాబు. మొత్తం లడాఖ్లో ఉన్నట్టుంది, కొండలు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి నుంచి మాకు సరిగా నెట్వర్క్ కూడా లేదు ఇక్కడ. బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రమే వస్తుంది, నాదేమో ఎయిర్టెల్. ఎవరెవరు ఫోన్ చేస్తురో ఏమో మరి. నిన్న మా తమ్ముడు ఫోన్ చేస్తే ఆడేమన్నాడు, ఫోనే కలుస్తలేదు, ఏమైందండి. ఆడ కలుస్తుంది, అడవిలో ఉన్నప్పుడు ఆడ కలుస్తుందా ఫోన్ మనకి? కలవదు సిమ్ అసలు. ఇక్కడ వేస్ట్, సిమ్ కార్డు కూడా వేస్ట్ అసలు. బిఎస్ఎన్ఎల్ ఉంటేనే నడుస్తుంది, లేకుంటే పని కాదు ఇటు సైడ్. ఈ అరకులో కూడా అట్లే అనుకుంటా. ఇక అరకు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ 25 కిలోమీటర్ ఉంది. చూడాలి అక్కడ వెళ్ళి, అక్కడన్నా నెట్వర్క్ వస్తుందా లేదా అనేది. బాయ్ బాయ్. వాడికి చెప్పరా తమ్ముడు, వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ ఉంటుందా? హోటల్స్ కానీ తినడానికి ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద ఉంటుందా? అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఉండవా? మనం వెళ్దాం. ఏ భాష ఇందా ముందు మాట్లాడింది? మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇక్కడ లోకల్ భాష. ఏ భాష అంటారు? కిచ్చో. సరే మాట్లాడా. తిన్నావా అంటే తిన్నావా అంటే బాబు రేపు మీ డిస్ట్రిక్ట్ ఏది తమ్ముడు? డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది? ఇక్కడ ఇది అక్కడ మేము వెళ్తాం. ఇప్పుడు వెళ్తాం అక్కడ ఉంటాయి ఫుడ్ గిట్ట తినడానికి. అక్కడ ఉంటాయి. ఏం కనిపించట్లేగా, ఏం కనిపించాను వాడివి. నైట్ రైడ్ చేస్తున్నా అరకు వ్యాలీ, ఏం కనిపించట్లేదు. ఆ ముంగల ఏదో ఒకటి చిన్న కనిపిస్తుంది, ఏదో వస్తుంది. చల్లగా ఉంది మొత్తం.
నైటే వెళ్తాం ఇక చూస్తున్నారా ఓ భయ్ क्या हरन मार रहा है क्या कुछ भी नहीं दिख रहा है आगे कब जाएंगे अरकू व्याली అమ్మ ఏం కనిపించట్లేదు అరకు వ్యాలీ చల్లగా ఉంది సలే డైరెక్ట్ ఇప్పుడు అరకు వ్యాలీలో కలుస్తాం బాయ్ బాయ్ లేదు హైదరాబాద్లో దేని మీద తీసుకొచ్చారు ఇది ఒప్పుకుండానే వచ్చినాం అమ్మో హైదరాబాద్ నుంచి బాబు నడిచిపోతారు ఈరోజు అరకు వెళ్దాం అనుకున్నామన్నా ఎన్ని రోజులు పట్టించుకుంటారు 15 రోజులు అయింది ఇప్పటికి అబ్బా మరి ఉండడానికి స్టే టెంట్ ఉంది బయట మా ఎక్కడైనా పడుకుంటాం ఎంతమంది ఇద్దరము అతని మధ్యలో కలిసిండు ఆహా ఎక్కడనా మీది అరుకే అరకేనా అరకు పీనేరి అక్కడనేనా పేదారు అంటే కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోవాలా ఇక్కడ నెట్వర్క్స్ కూడా రావట్లేదు ఏంది ఎయిర్టెల్ అది ముందుకు వస్తుంది సిగ్నల్ ఉండదు ఆహా 15 రోజులు బట్టి వస్తున్నారా ఓన్లీ క్యాంపింగా అవును సోషల్ మీడియాలో పెట్టుకోండి బాగుంటుంది అన్నా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టండి బాగుంటుంది అన్నీ సోషల్ మీడియాలో పెడతాం బాగుంటుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఓకే ఓకే సో అతను కలిసిండు ఎక్కడి నుంచి అది ఇది అడుగుతున్నాడు అరకు 10 కిలోమీటర్లు అంటారా నాయనా ఏం కనిపించట్లే మొత్తం చీకటే ఏముంది ఏం లేదు అయ్యా కెమెరా బంద్ చేస్తా డైరెక్ట్ అరకు వెళ్ళి స్టార్ట్ చేస్తా ఇక ఓనర్ని అడగాలంట ఓనర్ ఇక్కడ లేదు అంట పోదామా మ్యాటర్ ఏంటంటే అక్కడ స్టే అడిగితే వాళ్ళ ఓనర్ లేడంట ఓనర్ని అడిగి తెలుసుకోమన్నాడు మరి ఓనర్ ఏడున్నాడో మాకు తెలియదు సో మొత్తానికి మాకైతే స్టే దొరికేసింది ఇక్కడే ఆపుతున్నాం సైకిల్ ఇక్కడ ఆపేసి అటు సైడ్ పడుకుంటాం